నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఈ మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఒకంత దూకుడిని ప్రదర్శిస్తున్నారు అటు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా. ఎందుకంటే అటు కుట్ర రాజకీయాలు కరెక్ట్ కాదు, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు అభివృద్ధి కావాలి, మంచి పరిపాలన కావాలి. కానీ తప్పు చేస్తే మాత్రం శిక్షార్హులే ఎవరైనా కూడా శిక్ష నుంచి బయటకి తప్పించుకోలేరు అంటూ వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? అంటే శిక్ష పడుతుందని చెప్పకనే చెప్తున్నారా? అంటే ఇక్కడ మనం చెప్పుకున్నామమ్మా, నీతోనే చెప్పాను అనుకుంటా. ఎందుకంటే మీలో ఏ ఆదేశాన్ని చూసి ప్రజలు మీ వెనక నడిచారో, మీరు ప్రశ్నించే గొంతే కాదు సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక మంచి నాయకుడనే ఉద్దేశంతో మీరు ఓట్లు వేశారు. తర్వాత ఏం చేశారు వీళ్ళు? మనకి ఎవరితోనూ శత్రుత్వం వద్దు, మనం ఎవరితోనూ గొడవలు పడవద్దు అంటే నాకు చాలా మండింది. నిజంగా మండింది మాట. సూటిగా పవన్ కళ్యాణ్నే ప్రశ్నించాను వీడియో ద్వారా. మనం వీడియోలు చూస్తున్నట్టే నాకు తెలుసు. ఏంటంటే నీలో ఆవేశాన్ని చూసే ఓట్లేసాము, తప్పు జరిగితే క్షమించమని ఉద్దేశంతోనే ఓట్లేసాము. తర్వాత గౌతమ్ బుద్ధుల్లా మాట్లాడతావు ఏంటి అని పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాము. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యర్థుల్ని గౌరవించండి, ఇదంతా ఈ కబుర్లు మనకెందుకండి? ప్రత్యర్థుల్ని గౌరవిస్తే నువ్వు ఎప్పుడు హంతకులను పట్టుకుంటావు, ఎప్పుడు శిక్షార్హుల్ని పట్టుకుంటావు? ఏమిటి ఇదంతా? ఏమైపోవాలి? బట్ దీనివల్ల ప్రజలకి ఏం ఉపయోగం లేదు కదా. పరిపాలన కావాలి, అభివృద్ధి కావాలి అని కోరుకుంటారు ప్రజలు తప్ప ఈ కుట్రపూరిత రాజకీయాల వల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం అనేది వాళ్ళ థాట్ ప్రాసెస్ అనుకోవచ్చు కదా సార్? అనుకోవచ్చు. కానీ ప్రజాధనాన్ని ఎంత దొంగిలించారండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4,000 ఎకరాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర అంతా హిరణ్యాక్షుడు భూమిని చుట్టేసినట్టుగా చుట్టేశాడు మన విజయసాయిరెడ్డి. ఇలా ఎక్కడికక్కడ వాళ్ళ తాలూకు బినామీలందరూ భూమిని చాపల్లా పరిచేసుకున్నట్టయితే ఎంత నష్టం? ఈ నష్టం ఎవరిది? ప్రజాధనం. అది వెనక్కి వస్తే ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి? ఇప్పుడు ఈరోజు ఎకరం 10 కోట్లు 15 కోట్లు ఉందండి అక్కడ ప్రాంతంలో. 4,000 ఎకరాలు అంటే ఎంత ఉంటుంది? దాంతో ఎన్ని సమస్యలు తీర్చాయి. కనుక మొన్న కాకినాడ వెళ్ళారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో మన రైస్ మాఫియా జరిగింది. ఎన్ని వేల కోట్లు. అవి తిరిగి వచ్చినట్టు ఎంతమందికి ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి? మన డబ్బంతా పూర్తిగా ఎవరికి అందింది వాడు పనిచేసుకున్నారు. ఏంటంటే 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలు లోపల పెట్టేసి 10 రూపాయలు 10 జిల్లాల్లో పంచుతున్నారు. అలాగుంది. అందువల్ల నువ్వు ఈ మార్గంలో వెళ్ళకపోయినట్టయితే మాత్రం నువ్వు పరిపాలించలేవు. నువ్వు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ మోదీ ఇచ్చాడంటే, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాడంటే వాళ్ళు ఏదో కొన్ని కమిట్మెంట్లు బాండింగులు అన్నీ ఉన్నాయి. నిజమే, ఆంధ్రదేశానికి వాళ్ళు అంతకుముందు ఏమి ఇవ్వలేదు, ఈయన అడగలేదు. ఈయన ఎక్కడ కేసు పెట్టేస్తారో భయం. అందువల్ల అలా ఉన్నారు. ఇచ్చిన లెక్కల్ని కూడా వాళ్ళు అకౌంటబిలిటీ లేకుండా అంటే మనసుకి ఎలా అనిపిస్తే అలా ప్రవర్తించాడు. దానికి మూల్యమే ఇది ఈరోజు ఎంత ఘోరంగా ఓడిపోవడం అన్నమాట. మన చంద్రబాబు నాయుడికైనా పవన్ కళ్యాణ్కైనా చెప్పడం ఒకటే, సంపదను సృష్టించడము. అంటే ఇక్కడ మచిలీపట్నంలో 60,000 కోట్లతో భారత్ రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ భోగాపురంలో అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. దానికి రావడం వల్ల ఎలాగ సంపద సృష్టిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నాడు. ఆయన 3 ఎకరాల స్థానం కొన్నాడు. 3 ఎకరాల స్థానం కొన్నప్పుడు ఎంత? అది ఎకరం 3,000 రూపాయలు. ఇప్పుడు ఎంత? నెల రోజులు 3,000. గజం 3,000. సిటీలో అమ్మ గజం అప్పుడు 3,000 కట్టే ఉంది. ఈరోజు ఎంత గజం? 12,500 15,000 ఉంది. పెరిగిపోవటం లేదు, ఆస్తులు సంపద పెరిగిపోవటం లేదు. వాడు మూకుముడిగా 100 కోట్లు వచ్చాయి, ఎన్ని వ్యాపారాలు చేస్తాడు? ఆ వ్యాపారం మీద ఎంతమంది ఆధారపడి ఉంటారు? ఇలాగన్నమాట సంపద అంటే. అక్కడ ఒక 1,00,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు భీమునిపట్నం ఇంటర్నేషనల్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోను. ఎంత అక్కడ ఏమైపోయిందంటే, మనం కొన్నప్పుడు 3 లక్షలు ఉన్నట్టయితే గజము ఇప్పుడు 12,500 13,000 14,000 15,000. అంటే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న భూములు మాట చెప్తున్నాను అన్నమాట. అందువల్ల ఈ సంపదను సృష్టించే మార్గాలు ఇలాగే ఉన్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందనే గ్యారంటీ చంద్రబాబు నాయుడుకి ఉంది, వస్తారు కూడా. ఇంకేంది ఆంధ్రప్రదేశ్ అంత
వైభవంగా ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవసరం లేదు. విశాఖపట్నంలో ఐటీ హబ్స్ ఉన్నాయి. ఉమ్, ఎవరు వచ్చినప్పుడు కూడా అక్కడ ఎన్ని పరిశ్రమలు అప్పుడు కూడా ఐటీ హబ్ ఉంది, తయారైపోయి ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో వాళ్ళు డెఫినెట్గా మంచి పరిపాలన అందిస్తారండి. పరిపాలన అందిస్తారు. అయితే శిక్ష అర్హులకి మాత్రం శిక్ష ఎట్టి చెప్తున్నారు. పరిస్థితుల్లో పడాలి. మేము అనుకున్నాం మొదట్లో, కానీ వాళ్ళు ఇప్పుడు లాభం లేదు. వాళ్ళు పూర్తిగా నిజాలు తెలియవలసిందే. తప్పు చేసే మాత్రం ఎంతటి వాళ్ళైనా శిక్ష అనుభవించవలసిందే. దానికి ఉదాహరణగా మొట్టమొదటి శిక్ష జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తాడు. ప్రతి వరుసంతరం వచ్చేస్తారు. విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ వరుసలో ఉన్న నాయకులు అందరూ వస్తారు, ఇన్క్లూడింగ్ రోజా. అడిగి తక్కువ లేదు కదా, 12,000 రూపాయలు ఇట్లా అద్దుకునేది ఇప్పుడు 3,000 కోట్లు అంటే ఎలా? డెఫినెట్గా అనిపిస్తుంది అన్నమాట. ఎవ్వరు అక్కడ మన కొడాలని ప్యాకెట, కోడిపుందాలట, గంజాయి అమ్మడం, క్యాజును, ఏదో డ్యాన్సులు గీన్సులు, 8,000 కోట్లు ఇక్కడ చీకోటి ప్రవీణ్ సంపాదించినట్టు సంపాదిస్తున్నాడు. ఆయనకి కేసు ఉంటుందన్నమాట. సో ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు అంటున్నారు. లేదు, తప్పించుకున్న పవన్ కళ్యాణ్ కొంచెం న్యూట్రల్గా ఉన్నట్టయితే మాత్రం ఆయనకి ముందు ఆయన వ్యక్తిత్వం మీద దెబ్బపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత పవర్ఫుల్ లీడర్ అంటే భారతదేశంలోని పెద్ద పవర్ఫుల్ లీడర్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. అందువల్ల ఆయన్ని కోట్ల వేళ్ళు చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి కనుక చేయడు. అది మన నమ్మకం. ఎలక్షన్స్ ముందు చూపించినటువంటి ఆ ఫైర్ ఎప్పుడు చూపించాలి, ఎప్పుడు ఉండాలి, అదే సస్టైన్ అవ్వాలి. అది సస్టైన్ అవ్వాలి. ఈ ప్రజా జీవితాలు మెరుగుపడాలి, పేదరికం నిర్మూలన కావాలి, ప్రజలకి సంక్షేమాలు ఇవ్వాలి. తర్వాత ఏంటంటే శాశ్వత ప్రయోజనాలు కల్పించే తాలూకు పథక వ్యూహరచన చేయాలి. కానీ కొంతమంది మనం చూస్తే కొంతమంది అనే మాట ఏంటంటే నిజమే ఈ కక్షపూరిత రాజకీయాలు మాకొద్దు అని కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎవరి మాట కింద చూసుకోవచ్చు సార్? అటు అపోజిషన్ నుంచి వస్తున్నటువంటి మాటల కింద కన్సిడర్ చేయాలా? ఇప్పుడు పెనుతండ్రిని చంపేసి హార్ట్ అటాక్ అన్నోడే కదా, పెనుతండ్రిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అనే పెద్ద బ్యానర్తో న్యూస్ రాసేవాడే కదా. ఆయనకి ఏదైనా సమర్థనీయమే. ఆయన చేసుకున్న పనులే ఆయన కప్పేస్తాయి. ఆయన గొయ్యి ఆయనే చదువుకుంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న.